Hello friends, welcome to 31st July Daily Hindu News Analysis. So friends, let's discuss about 31st July Daily Hindu newspaper lo publish an important articles ni మనం discuss చేద్దామా. Let us start the discussion. అయితే before that there was a small announcement as part of the offer of the week 24 to 31st July. ఈవేళ లాస్ట్ డే ఫర్ దిస్ పర్టికులర్ ఆఫర్. రేపటి నుంచి మీకు ఈ ఆఫర్ అయితే కనుక ఉండదు. ఆన్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీద మీకు 50% ఆఫ్ అయితే కనుక మనకైతే కనుక లభిస్తుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్. బట్ యూ విల్ గెట్ ఇట్ అట్ జస్ట్ 5,000 రూపీస్కి మాత్రమే మీకు అయితే కనుక వస్తుందన్నమాట. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. దిస్ ఈస్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ టు ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ అలాగనే ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అంటూ కోర్స్ని అయితే కనుక మనం స్టార్ట్ చేసాము. ఇది కంప్లీట్లీ ఫ్రీ. మీకు ఈ కోర్స్లో మీకు ఏంటి అని అంటే కనుక ఇక్కడ హిందూ న్యూస్ అనాలిసిస్ వాచ్ చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడం గురించి ఎవ్రీడే మీరు క్విజెస్ అనేటువంటివి మీరు ఆన్సర్ చేయొచ్చు. అండ్ అలాగనే ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ను కూడా మనకైతే అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ అనేటువంటివి యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్. రికగ్నైజింగ్ దాట్ ఇంపార్టెన్స్ ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అంటూ మనం స్టార్ట్ చేసాము. ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ ఉంటుంది, వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది, అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా కండక్ట్ చేయబడడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్ అమ్మ. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వెబ్సైట్స్ నుంచి మనం అయితే కనుక తీసుకుని ఇక్కడ మనం పబ్లిష్ చేస్తాం, మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం మనము. ఓకే, ఈ క్లాస్కి సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ ద సీనియర్ ఆస్పిరెంట్స్. సో ఫీ వచ్చేసి 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా పే చేయొచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే వస్తుందండి. యాజ్ పార్ట్ ఆఫ్ ద యూపీఎస్సీ ఇన్ఫినిటీ దిస్ కోర్స్ ఇస్ ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్ గురించి. దీస్ ఆర్ ద ఫీచర్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. ఫీ వచ్చేసి 65,000 రూపీస్, ఈఎంఐ వచ్చేసి 5,000 రూపీస్ పర్ మంత్. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకైతే కనుక వస్తుందమ్మా. అండర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మనం అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము. పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు లిటరేచర్. ఫీ వచ్చేసి 30,000 రూపీస్. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనం ఏంటంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ట్రంప్స్ 25% టారిఫ్ పెనాలిటీ టు హిట్ ద ఇండియా ఫ్రమ్ టుమారో. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ వి విల్ లుక్ ఇన్ టు. ఇండియా లాంచెస్ సంథింగ్ కాల్డ్ యాజ్ నిసార్ శాటిలైట్ అని చెప్పేసి మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. రీస్టోరింగ్ ద మ్యాంగ్రూవ్స్ కెన్ టర్న్ ద టైడ్ ఆన్ ద ఇండియాస్ కోస్టల్ సెక్యూరిటీ అంటూ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది మ్యాంగ్రూవ్స్కి సంబంధించి. సిడ్బీ సర్వే షోస్ ఇంప్రూవింగ్ ద ఎంఎస్ఎంఈ కెపాసిటీ యూటిలైజేషన్. మనకి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఒక రిపోర్ట్ అయితే కనుక తీసుకుని వచ్చింది. యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్స్ మెన్షన్ ఆఫ్ ద టీఆర్ఎఫ్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏ బూస్ట్ టు దట్ ఆఫ్ ద యాంటీ టెర్రర్ డ్రైవ్ అనే ఆర్టికల్ మనం చూస్తాము. యునైటెడ్ నేషన్స్ ఇన్ అర్జెంట్ టాక్స్ ఆన్ ద COP30 సమిట్ కాస్ట్స్ గురించి మనం ఏంటి అని అంటే కనుక మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ. బూస్ట్ ద కెపాసిటీ ఆఫ్ ద లీగల్ ఎయిడ్ సిస్టమ్స్. వి విల్ డిస్కస్ అబౌట్ ద లీగల్ ఎయిడ్ సంబంధించి ఎలా ఉంది అనేటువంటిది. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఆఫ్ ఫుడ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ 2025 రిపోర్ట్. ఎక్సర్సైజ్ దివ్య దృష్టి. సో ద నగ్లేరియా ఫౌలేరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్. సుప్రీం కోర్ట్ ప్యానల్ ప్రపోజెస్ ద పవర్ లైన్ కారిడార్స్ టు ప్రొటెక్ట్ ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఈ యొక్క ఆర్టికల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. క్లియర్? లెట్ us స్టార్ట్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ట్రంప్స్ 25% టారిఫ్ పెనాలిటీ టు హిట్ ద ఇండియా ఫ్రమ్ టుమారో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఏంటిది? దిస్ ఆర్టికల్ ఈజ్ బేసికలీ రిగార్డింగ్ ద యుఎస్ఏ, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏకి సంబంధించినటువంటి ట్రేడ్ రిలేషన్స్ గురించి ఈ ఇంపాక్ట్ చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. సో ఫిబ్రవరి నుంచి మనకి ఏంటంటే కనుక అరౌండ్ ఫిబ్రవరిలో మనకి ఏంటి అని అంటే కనుక ట్రంప్ సంథింగ్ కాల్డ్ యాజ్ రెసిప్రోకల్ టారిఫ్స్ అంటూ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రెసిప్రోకల్ టారిఫ్స్ అనేటువంటి వాటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీరు తీసుకుంటే కనుక
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా దేశాలతోటి మనకి ట్రేడ్ అయితే చేస్తుంది. ఎవరెవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, చైనా, యూరోపియన్ యూనియన్, ఇండోనేషియా, జపాన్, ఇలా ఎక్సెట్రా. ఇలా రకరకాల దేశాలతోటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రేడ్ అయితే క్యారీ అవుట్ చేస్తుంది. ప్రాబ్లం ఏమైంది అంటే ఈ మిగతా దేశాలు అమెరికన్ గూడ్స్ మీదన టారిఫ్స్ అనేటువంటివి విపరీతంగా వేసేస్తున్నారు. వాళ్ళల్లో అత్యధికంగా ఎవరు అని అంటే కనుక మనకి ఇండియా అయితే కనుక టారిఫ్ అబ్యూజర్ అని చెప్పేసి మనకి ట్రంప్ మనకి పిలవడం జరుగుతుందండి. అందుకని ఈ యొక్క దేశాలు అమెరికా యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకోవడం గురించి, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ట్రేడ్ డెఫిసిట్స్ని తగ్గించుకోవడం గురించి యుఎస్ఏ మనకి ఈ యొక్క రెసిప్రోకల్ టారిఫ్స్ అని చెప్పేసి మనకి అనౌన్స్ చేశారు. మొత్తం ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ మీద కూడాను. అలా ఇండియా మీద అరౌండ్ 27% టారిఫ్ పడింది. ఆ తర్వాత ఇట్ వాజ్ రెడ్యూస్డ్ టు 26% టారిఫ్. అంటే ఇదంతా కూడా ఏంటంటే గత 3-4 మంత్స్గా జరుగుతున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇది. మీకు ఇది అర్థమైతే ఈవేళ ఆర్టికల్ ఏంటి అనేటువంటిది మీకు అర్థమవుతుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఏం జరిగింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ముందు 27% టారిఫ్ అన్నారు, ఆ తర్వాత 26% టారిఫ్ అన్నారు. టారిఫ్ అంటే నథింగ్ బట్ ట్యాక్స్. దేని మీద ట్యాక్స్? ఇండియన్ గూడ్స్ అమెరికాలోకి వెళ్ళినప్పుడు ఆ గూడ్స్ని అక్కడ ఇంపోర్ట్ చేసుకుంటారు కదా, ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వాటి మీద ట్యాక్స్ విధిస్తారనమాట. మనకి క్లియర్? ట్యాక్స్ విధించడం వల్ల ఏమవుతుంది? సో మనకి అక్కడ గవర్నమెంట్కి రెవెన్యూ, నెక్స్ట్ వచ్చేసి ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేటువంటిది పెరిగిపోతుంది. ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేటువంటిది పెరిగిపోతే వాళ్ళ యొక్క మార్కెట్లో అన్కాంపిటేటివ్ అయిపోతుంది ఆ యొక్క ప్రోడక్ట్ అనేటువంటిది. అందుకని దేశాలు అందరూ కూడా ఏమడిగారు అంటే టైం అడిగారు. లెట్ us నెగోషియేట్ టుగెదర్ అని చెప్పేసి మనకి ఏంటి అంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు మనము అందరం కలిసి టైం అడిగితే మనకి అరౌండ్ 90 days పాజ్ అయితే కనుక పెట్టారు. సరే 90 days పాటు ఎటువంటి టారిఫ్లు విధించను, ఈ లోపల దేశాలన్నీ కూడా నాతో నెగోషియేట్ చెయ్యండి అని చెప్పేసి యుఎస్ఏ యొక్క ప్రెసిడెంట్ ట్రంప్ మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇండియా కూడా మనం సంథింగ్ కాల్డ్ యాజ్ బీటీఏ. అంటే ఏంటమ్మా బీటీఏ అంటే? బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటి దానిని మనము బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటి దానిని మనం ఏంటి అని అంటే కనుక సైన్ చేయడం గురించి మల్టిపుల్ నెగోషియేషన్స్ అనేటువంటివి మనకి జరుగుతున్నాయి. ఏంటి బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది? ఇట్ ఈజ్ ఏ మ్యూచువల్లీ బెనిఫిషియల్ మల్టీ సెక్టార్ ట్రేడ్ డీల్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే ఇద్దరికీ బెనిఫిట్ పొందే విధంగా మల్టిపుల్ సెక్టార్స్ని కవర్ చేస్తున్నటువంటి ట్రేడ్ డీల్ అండి ఇది మనకి బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్. ఎవరెవరి మధ్య? ఇండియా అండ్ యుఎస్ఏ మధ్యన. సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ మధ్యన మనకి జరిగినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక మొన్న July 9th తోటి ఇచ్చినటువంటి 90 day పాజ్ అయిపోయింది. దానిని మరలా ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటి వరకు? August 1st వరకు ఎక్స్టెండ్ చేశాడు ట్రంప్ మనకి July 9th. అంటే ఈ లోపల నెగోషియేట్ చెయ్యండి అని చెప్పేసి. కాకపోతే మనం ఏంటి అని అంటే కనుక సక్సెస్ఫుల్ డీల్ అనేటువంటిది ఇంకా స్టిల్ అవ్వలేదు. మనం ఇంకా నెగోషియేషన్స్లోనే ఉన్నాము. కొన్ని సెన్సిటివ్ సెక్టార్స్ లైక్ అగ్రికల్చర్, డైరింగ్ సెక్టార్, ఇవి మనకి ఏంటి అని అంటే కనుక చాలా సెన్సిటివ్ సెక్టార్స్ అనమాట. ట్రంప్ ఏమని అడుగుతున్నాడు అంటే కనుక వీటి యొక్క అగ్రికల్చరల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ లేదా డైరింగ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ అమెరికా నుంచి ఇండియాకి వాటి మీద టారిఫ్లు అనేటువంటివి విధించకూడదు, అవి మోర్ మార్కెట్ యాక్సెస్ ఇవ్వాలి మాకు అని చెప్పేసి మనకి ట్రంప్ అడుగుతున్నాడు మనల్ని. మనం ఏమంటున్నాము? నువ్వు ఏ సెక్టార్ అయినా టచ్ చేయి, మేము ఒప్పుకుంటాం, వాటిల్లో మీకు కన్సెషన్స్ ఇస్తాం, కానీ అగ్రికల్చర్ సెక్టార్, డైరింగ్ సెక్టార్ వీటిల్లో ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. ఎందుకంటే ఇవి మాకు సెన్సిటివ్ సెక్టార్స్.
ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ఇండియాస్ వర్క్ ఫోర్స్ వీటి మీదే ఆధారపడి ఉంది. మేము ఎప్పుడైతే వీటికి నీకు కన్సెషన్స్ ఇచ్చి ఏంటి అని అంటే కనుక నీకు టారిఫ్లు తగ్గించేసామో మా డొమెస్టిక్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది, ఫార్మర్స్ దెబ్బతింటారు. కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ మీద ఇద్దరికి కూడా కంటెన్షన్ వచ్చింది. వాడేమో మార్కెట్ యాక్సెస్ ఇవ్వాలి, టారిఫ్లు తగ్గించాలంటాడు. మనమేమో నువ్వు వేరే సెక్టార్స్ అడుగు కావాలంటే తగ్గిస్తాం, దీని మీద మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించేది లేదు అని చెప్పేసి మనం చెప్తామండి. మనం అందువల్ల ఈ డీల్ ఇంకా నెగోషియేషన్స్ జరుగుతున్నాయే తప్ప ఫైనల్ కన్క్లూజన్ అనేటువంటిది రాలేదు. ఇదిగో ఈవేళ జూలై 31 అయిపోయింది, రేపటి నుంచి August 1. మరి వాళ్ళు ఇచ్చిన డీల్ అనేటువంటి టైం అయిపోయింది కదా, August 1 కదా రేపటి నుంచి, అందుకని మొదలైపోయింది. ట్రంప్స్ 25% టారిఫ్ అండ్ ద పెనాలిటీ టు హిట్ ద ఇండియా ఫ్రమ్ టుమారో. ఎందుకంటే ఫ్రమ్ టుమారో August 1 కాబట్టి ఇచ్చినటువంటి టైం అయిపోయింది కాబట్టి August 1 నుంచి ఇంకా రేపటి నుంచి మీ మీద అంటే ఏంటంటే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసిన గూడ్స్ ఉంటాయి కదా అమెరికాకి, వాటి మీద 25% టారిఫ్. అంటే ఇంతకుముందు 27, అది 26 అయింది. ఇప్పుడు దాన్ని ఏంటంటే 25% అంటున్నాడు అనమాట. 25% టారిఫ్ అయితే విధించడం జరుగుతుంది అని చెప్పేసి, ఆ పక్కన ప్లస్ పెనాలిటీ అని చెప్పేసి రాశారు చూడండి. 25% టారిఫ్ కామా పెనాలిటీ. పెనాలిటీ ఎందుకు? August 1 లోపల మనం ట్రేడ్ డీల్ సైన్ చేయనందుక కాదండి. ఆ పెనాలిటీ ఎందుకంటే మనము రష్యా నుంచి ఆయిల్ గూడ్స్ పర్చేస్ చేస్తున్నందుకు, రష్యా నుంచి విపరీతంగా మనం ఆయిల్ కొనుక్కుంటున్నందుకు గాను మన మీద ట్రంప్ వేసేటువంటి పెనాలిటీ. చూడండి ఎంత విచిత్రంగా ఉంది అని అంటే కనుక తన యొక్క పాలసీస్ అనేటువంటివి. మనం ఎవరి దగ్గర నుంచి కొనుక్కోవాలి, ఏం కొనుక్కోవాలి అనేటువంటిది మన ఇష్టం. ఇప్పుడు మనం రష్యా నుంచి కొనుక్కుంటున్నారు కాబట్టి, మీరు రష్యా నుంచి కొనుక్కుంటున్నారు కాబట్టి ఎవరెవరైతే రష్యా నుంచి కొనుక్కుంటారో వాళ్ళందరి మీద పెనాల్టీలు ఇంపోజ్ చేస్తానని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. మన మీద ఇంపోజ్ చేస్తాడట, చైనా మీద ఇంపోజ్ చేస్తాడట. ఎందుకంటే చైనా కూడా మనకి ఏంటంటే రష్యా నుంచి కొనుక్కుంటుంది కాబట్టి. సో అండ్ మీరు ఈ 25% టారిఫ్ ఎందుకు? నా మీద విపరీతంగా మీరు టారిఫ్లు వేసేస్తున్నారు కాబట్టి, నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ డెఫిసిట్ ఉంది కాబట్టి వీటిని అడ్రస్ చేయడం గురించి ఈ 25% టారిఫ్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతోందండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద బేసిక్ థింగ్. సో ఎందుకు ఇప్పుడు అమెరికా యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకోవడం గురించి, అమెరికా యొక్క ట్రేడ్ డెఫిసిట్ని తగ్గించుకోవడం గురించి ట్రంప్ విధించేటువంటిది 25% టారిఫ్. పెనాలిటీ ఎందుకు? పెనాలిటీ ఎందుకంటే మనము రష్యా నుంచి ఆయిల్ అది కూడా పర్చేస్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు రష్యా యుక్రెయిన్లో ఇల్లీగల్ కిల్లింగ్స్కి వాటికి ఇది చేస్తోంది, యుక్రెయిన్ని డిస్ట్రాయ్ చేసేస్తోంది, యుక్రెయిన్ని ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. మరి అలాంటి రష్యాకి డబ్బులు కావాలి కదా, ఈ వెపన్స్ అవి తయారు చేసి వాటిని మనకి ఏంటంటే డిప్లాయ్ చేయాలంటే ఆయిల్ అమ్ముతోంది. ఇప్పుడు ఆయిల్ ఎవరు కొనుక్కుంటున్నారు? మీరు కొనుక్కుంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా మీరు కూడా యుక్రెయిన్ వారికి మీరు సపోర్ట్ చేస్తున్నట్టే అని మన మీద బ్లేమ్ ఇది చేస్తున్నారనమాట. సో యుఎస్ఏ మనకి. అప్పుడు మనం ఏమంటున్నాము, అలా ఏముంది, మార్కెట్ కండిషన్స్ని బట్టి, మా రిక్వైర్మెంట్స్ని బట్టి, మా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ని బట్టి మేము ఏం చేయాలి అనేటువంటిది మేము చేస్తాం, అంతేకాని సో దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అంటూ మనం అంటున్నాం అనమాట. ఇది ఇక్కడ రాశారు చూడండి. Putting an end to the months of speculation, US President Trump on Wednesday announced that imports from India would attract 25% tariff. మన భారతదేశం నుంచి అమెరికాకి పంపించినటువంటి గూడ్స్ మీద 25% టారిఫ్ విధిస్తాడట ఫ్రమ్ ఫ్రైడే, ప్లస్ ఏ పెనాలిటీ. ఎందుకు? సైటింగ్ ద ఇండియాస్ పర్చేజెస్ ఆఫ్ ఎనర్జీ అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద రష్యా. ఇట్స్ హై టారిఫ్స్ అండ్ ఇట్స్ స్ట్రనస్ అంటే వెరీ డిఫికల్ట్ అంటాం మనం. అండ్ అబ్నాక్షియస్ అంటే మనకి ఏంటంటే కనుక అన్ప్లెజెంట్ అంటాం. నాన్ మానిటరీ బ్యారియర్స్ టు ద ట్రేడ్. సో ట్రంప్ మనల్ని ఇంకేమంటున్నాడంటే, ఇండియా విధించినటువంటి టారిఫ్లు ప్రపంచంలో ఇంకెవరూ విధించరు మా మీద, అన్ని టారిఫ్లు విధిస్తుంది ఇండియా, అంటే అన్ని ట్యాక్సెస్ విధిస్తుంది మా మీదన అని చెప్పేసి మనకేంటి అని అంటే కనుక ట్రంప్ చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ రాశారు చూడండి. we have over the years done relatively little business with them, that is India, because their tariffs are far too high.
అమాంగ్ ద హయ్యెస్ట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్లు విధించే దేశం ఎవరు అంటే ఇండియా అంటున్నారు ట్రంప్ మనకి. క్లియర్. ఇక్కడ మీరు ఈ చార్ట్ చూస్తే మనము ఏవేమి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అనేటువంటిది ఉందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ మిషనరీ, ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్, న్యూక్లియర్ మిషనరీ, పెర్ల్స్, ప్రీషియస్ స్టోన్స్, మినరల్ ఫ్యూయల్స్, ఇవన్నీ కూడా మనం ఏంటి అని అంటే కనుక ఇది $1 మిలియన్ ఉంది మనకి, $2,966 మిలియన్ అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారు. ఇవి మనం ఏమిటంటే యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వీటి మీదన మనకి 25% టారిఫ్ అనేటువంటిది ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే మన కంట్రీలో మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా మనకి ఎంఎస్ఎంఈ సెక్టార్ హ్యాండిల్ చేస్తారు. ఎక్కువ కంట్రిబ్యూషన్ అనేటువంటిది మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. మరి ఎప్పుడైతే ఇంత 25%, 30% టారిఫ్లు విధిస్తే మన యొక్క ఎక్స్పోర్టర్స్ అంటే ఈ యొక్క ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్టర్స్ విపరీతంగా దెబ్బతింటారు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం అండి మనకి. అంటే వాళ్ళకి మిగిలేటువంటి డబ్బులే ఉండవు అన్నమాట. అన్ని టారిఫ్ల్లోనూ ఇదే వాళ్ళ మార్కెట్స్ విపరీతంగా దెబ్బతినే అవకాశం మనకుంది. అందుకని కామర్స్ మినిస్ట్రీ ఏమంటోంది అని అంటే కనుక, సో మేము మొత్తం అన్ని నెసరీ స్టెప్స్ అయితే కనుక తీసుకుంటాము, మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం గురించి అన్నీ ఇది తీసుకుంటాం స్టెప్స్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా మీరు తీసుకుంటే ఈ యొక్క అన్సర్టైన్ పాలసీస్ అవి ఉండటం వల్ల మనకి ఏంటంటే కనుక ఈ యొక్క బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది, ట్రేడ్ అనేటువంటిది దెబ్బతింటుంది. ట్రంప్స్ 25% టారిఫ్ పెనాలిటీ టు హిట్ ద ఇండియా ఫ్రమ్ టుమారో. ఈ టాపిక్ కంట్రీలోకి వస్తుందమ్మా. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా యుఎస్ఏ బైలాటరల్ ట్రేడ్ రిలేషన్స్లోకి వస్తుంది. ఇండియన్ ఎకానమీ, ఎక్స్టర్నల్ సెక్టారు, ట్రేడ్ పాలసీలోకి అయితే మనకు వస్తుంది. రీసెంట్గా ఇప్పుడు ఇలా ఇండియా యుఎస్ఏ మధ్యన ఇలా డిస్కషన్ జరుగుతూ ఉంటే ఇంకొక ఇంపార్టెంట్ పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే మధ్యన మనం ఈ యొక్క కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కనుక మనం సైన్ చేయబడటం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో మన యొక్క ఛానల్లో ఉంది. యూ కెన్ వ్యూ దట్ పర్టికులర్ వీడియో టు గెట్ ద కంప్లీట్ అండర్స్టాండింగ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే సిఈటీఏకి సంబంధించి. ఓకే. US President Trump has announced a 25% tariff and an additional penalty on Indian imports right from the August 1st, 2025, citing the India's high tariffs and military purchases from that of the Russia. ఇంతకుముందు రష్యా నుంచి మనం కేవలం 2% ఆఫ్ ద ఆయిల్ మాత్రం పర్చేస్ చేసేవాళ్ళము. సో బట్ స్లోలీ ఆఫ్టర్ ద యుక్రెయిన్ రష్యా వార్ తర్వాత మనం ఏంటి అని అంటే అరౌండ్ 40% మనం రష్యా నుంచి పర్చేస్ చేస్తున్నాం. బికాజ్ వీఆర్ గెటింగ్ చీప్ ఆయిల్ మనకు కొంచెం. కాబట్టి అంతే కదా, ఎవరైనా అంతే కదా, ఎక్కడ తక్కువ వస్తే అక్కడ మనం పర్చేస్ చేస్తాం. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ అండి. Tariffs imposed because of due to the India's energy and military equipment purchases from that of the Russia. Trump criticized the India's high tariffs and strenuous and obnoxious non-monetary trade barriers. అంటే మన యొక్క టారిఫ్స్ అనేటువంటివి చాలా డిఫికల్ట్, వెరీ హైగా ఉంటున్నాయి అండ్ అబ్నాక్షియస్, చాలా అన్ప్లెజెంట్గా కూడా ఉంటున్నాయి. అన్ని టారిఫ్లు విధించేస్తుంది ఇండియా అని చెప్పేసి మన మీద చెప్పడం జరుగుతుంది. మనం ఏమేమి ఎక్స్పోర్ట్స్ చేస్తుంటామో, ఎలక్ట్రికల్ మిషనరీ ఎక్స్పోర్ట్ చేస్తాము, న్యూక్లియర్ మిషనరీ, ఫార్మాస్యూటికల్స్, పెర్ల్స్, ప్రీషియస్ స్టోన్స్, మినరల్ ఫ్యూయల్స్ మనం ఏంటి అని అంటే కనుక ఎక్స్పోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ట్రంప్ స్టేటెడ్ దట్ ఇండియా ఈజ్ ఏ ఫ్రెండ్ బట్ కానీ హై ట్రేడ్ బ్యారియర్స్ దేర్ బై డిస్కరేజింగ్ ద యుఎస్ ట్రేడ్. అలానే ఇండియాకి మేము వ్యతిరేకమా అంటే ఏం కాదు, దే ఆర్ ఫ్రెండ్స్ ఓన్లీ. బట్ కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళతోటి ఇలా విపరీతమైన ట్రేడ్ బ్యారియర్సే ప్రాబ్లం మనకి. మేము చాలా తక్కువ, రిలేటివ్లీ లిటిల్ బిజినెస్ విత్ యుఎస్ డ్యూ టు ద హై టారిఫ్స్ వల్ల మేము ఏంటి అని అంటే కనుక ఇచ్చేసామని చెప్తారు. ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఏమంటోంది, వీఆర్ స్టడీయింగ్ ద ఇంప్లికేషన్స్ అండ్ విల్ టేక్ ఆల్ నెసెసరీ స్టెప్స్ టు సెక్యూర్ ద నేషనల్ ఇంట్రెస్ట్. మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ని సెక్యూర్ చేయడానికి కావాల్సినటువంటి స్టెప్స్ అన్నీ కూడా తీసుకుంటాము అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుందండి. ఇండియా అండ్ యుఎస్ఏ హ్యావ్ బీన్ నెగోషియేటింగ్ ఏ పొటెన్షియల్ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ సిన్స్ February 2025. ఇందాక చెప్పాను కదా, 2025 ఫిబ్రవరి నుంచి మనం ఏంటంటే యుఎస్ఏ తోటి బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది సైన్ చేస్తున్నాం. డిస్కషన్ జరుగుతుంది, నెగోషియేషన్ జరుగుతున్నాయి. కాకపోతే ఇదిగో ఈ అగ్రికల్చర్ వల్ల, లేకపోతే డైరీయింగ్ సెక్టార్ వల్ల, వీటి వల్ల మనకి ఏంటంటే కనుక ముందుకు వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే మనం వాటిని, మన డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకోవడం ఎంతగానో ఇంపార్టెంట్ మనకి.
Yes, so these are the things, and the form and nature of the additional penalty that is remain unclear, thereby making the total impact uncertain. అయితే పెనాలిటీ అంటున్నాడు కదా, 25% టారిఫ్ ప్లస్ పెనాలిటీ అంటున్నారు కదా, ఆ ప్లస్ పెనాలిటీ అనేటువంటిది ఎంత అనేటువంటిది. So the Trump wrote that the tariff and the penalty would take effect from August 1st, thereby urging the India to reduce the ties with that of the Russia. So mains question ఎలా ఉంటుంది, discuss the implications of the protectionist trade policies by the United States of America on the India's export sector and bilateral trade relations. So how should India respond can be a potential question అండి మనకి. Clear? First and foremost article ఇది. Let us move to the second one. India launches NISAR satellite. Very very important అమ్మ మనకి. NISAR satellite అంటే ఏంటి అర్థం మనకి, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అని అర్థం మనకి. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఇది ద ఫస్ట్ జాయింట్ శాటిలైట్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కలిపి డెవలప్ చేసినటువంటి మొట్టమొదటి జాయింట్ శాటిలైట్. దీనిని రీసెంట్గా మనము లాంచ్ చేయడం అయితే కనుక జరిగింది. సో ద నిసార్ శాటిలైట్ ఈజ్ బేసికల్లీ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 కంట్రీస్ అని అడుగుతూ ఉంటారు, ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అండ్ దిస్ ఈజ్ ద 100th జాయింట్ శాటిలైట్ అంటుంటారు మనకి ఏంటంటే స్టేట్మెంట్స్లో ప్రిలిమినరీలో. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది, ఇట్ ఈస్ ద ఫస్ట్ జాయింట్ శాటిలైట్ మనం డెవలప్ చేసాము. నాసా శాటిలైట్, ఇది నిసార్ శాటిలైట్ అనేటువంటిది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండి. ఇది మనకి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. చాలా అప్లికేషన్స్ ఉంటాయన్నమాట మనకి, అంటే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మానిటర్ చేయడం గురించి, ఒకవేళ ఏమైనా న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ క్వేక్స్ లేకపోతే మనకి ఏంటంటే ఫ్లడ్స్, వీటికి సంబంధించినటువంటి రెస్పాన్స్ అనేది ఫాస్టర్గా ఇవ్వడం గురించి, డిజాస్టర్ రిలేటెడ్ ఏజెన్సీస్ని అలర్ట్ చేయడం గురించి, ఒకవేళ ఏమైనా డిజాస్టర్స్ అవి వస్తున్నా కూడా ఇమీడియట్గా ముందుగానే అలర్ట్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క క్రాప్ అవుట్పుట్స్ని అవి మానిటర్ చేయడము. ఇలా చాలా వైడ్ అప్లికేషన్స్ మనకి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ద్వారా మనకైతే కనుక ఉన్నాయి. ఇస్రో అండ్ యాజ్ వెల్ యాజ్ నాసా కలిపి దీన్ని డెవలప్ చేశారు. అండ్ జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా మనకైతే కనుక దీనిని పంపించడం జరిగింది. జిఎస్ఎల్వి F-16 ఇది స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, SSC CGL వాళ్ళని అయితే కనుక అడుగుతూ ఉంటారండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే కనుక, ఇట్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వన్ ఇంపార్టెంట్ టెక్నాలజీ మీద మనకైతే కనుక ఇది వర్క్ అవుతుంది. దట్ ఈస్ బేసికల్లీ నోన్ యాజ్ ద స్వీప్సార్ టెక్నాలజీ. స్వీప్సార్ టెక్నాలజీ అనేటువంటిది దేనికి సంబంధించింది అని అడుగుతూ ఉంటారు. ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఏ రాడార్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది. అంటే ఈ టెక్నాలజీ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక 2 థింగ్స్ అచీవ్ చేయాలి అనుకుంటున్నాం. మొదటిది వైడ్ కవరేజ్. సో వైడ్ ఏరియా కవరేజ్ అనేటువంటిది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక రెండవది వచ్చేసి హై రిజల్యూషన్, హై స్పేషియల్ రిజల్యూషన్. ఈ ట్విన్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడం గురించి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రాడార్ టెక్నాలజీ అయినటువంటి స్వీప్సార్ టెక్నాలజీని మనం అయితే కనుక యూజ్ చేయడం జరుగుతోంది ఈ యొక్క నిసార్లో. మనకి ఈ యొక్క నిసార్ అనేటువంటిది ఎంత పవర్ఫుల్ అంటే మన యొక్క ఎర్త్ సర్ఫేస్ మీద ఈవెన్ స్మాల్ చేంజెస్ జరిగినా కూడా ఇది మనకి డిటెక్ట్ చేసి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయగలదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఎనీ మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు ఐస్ షీట్స్ మూవ్ అవుతున్నా కానివ్వండి, అవి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇది డిటెక్ట్ చేసి ఇమీడియట్గా చెప్పగలదు. అయితే ఈ యొక్క మిషన్ లైఫ్ వచ్చేసి మనకి అరౌండ్ 5 years అయితే కనుక ఉంటుందండి. మనకి 5 years ఇస్ బేసికల్లీ ద మిషన్ లైఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఇంతకుముందు ఇండియా అండ్ USA గురించే మాట్లాడాం, కానీ అక్కడ ట్రేడ్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఇండియా అండ్ USA కానీ స్పేస్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి మనం అయితే కనుక డిస్కస్ చేస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు మీరు ఎలా అంటే పాజిటివ్స్ ఆస్పెక్ట్స్ రాద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఇండియా USA మధ్యన పాజిటివ్స్ రాయాలనుకుంటున్నారు. పాజిటివ్స్ రాయాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ యొక్క స్పేస్ డిప్లొమసీ గురించి మీరు మెన్షన్ చేయొచ్చు. ఇండియా అండ్ USA రీసెంట్గా సక్సెస్ఫుల్గా ఈ యొక్క నిసార్ శాటిలైట్ని మనకైతే కనుక పంపించడం జరిగింది త్రూ ద GSLV F-16 టెక్నాలజీ. ఇది ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. దీనికి చాలా వైడ్ అప్లికేషన్స్ మనకైతే కనుక ఉంటాయి. ఇది స్వీప్సార్ టెక్నాలజీని ఆధారంగా చేసుకుని మనకైతే కనుక
వర్క్ చేస్తుంది అని మీరు రాస్తారనమాట. నెగిటివ్స్ రాయాలనుకోండి, నెగిటివ్స్ అంటే ఛాలెంజెస్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్ఏ రిలేషన్స్ రాయాలనుకుంటున్నప్పుడు అప్పుడు ఎలా రాస్తాము, అప్పుడు ఈ స్పేస్ డిప్లొమసీ గురించి రాయం, ట్రేడ్ రిలేషన్స్ గురించి రాస్తాం. సో దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ అన్సర్టైనిటీ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ట్రేడ్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. Particularly recently USA announced 25% tariff and as well as along with that of the penalty, so for purchasing the oil and as well as military equipment from that of the Russia అని రాశారనుకోండి. అచ్చా, ఈ పర్టికులర్ క్యాండిడేట్కి హీ నోస్ ద థింగ్స్. ఇప్పుడు విషయాలు తెలియడం కాదండి, ఆ యొక్క తెలిసినటువంటి నాలెడ్జ్ని మనము అక్కడ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇవి మనం ఎలా అక్కడ వాడుకుంటున్నామో, ఈ పాయింట్స్ని మనం మన నాలెడ్జ్ని ఎలా వాడుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. వాళ్ళు సక్సెస్ఫుల్ ఇదవుతారండి. ఓకేనా, ఇట్స్ నాట్ దాట్ సక్సెస్ఫుల్ అయిపోయిన వాళ్ళందరికీ ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, సక్సెస్ అవ్వని వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు అని ఏమి ఉండదు. సో సక్సెస్ఫుల్ అయినటువంటి వాళ్ళు ఏంటి అని అంటే ద నాలెడ్జ్ ఉన్నటువంటి దానిని వాళ్ళు ప్రాపర్గా ఛానలైజ్ చేసుకున్నారు. ఛానలైజ్ చేసి వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఆ యొక్క కావాల్సిన అంటే ఎగ్జామినేషన్ డిమాండ్ చేస్తున్నటువంటి వేలో వాట్ యూపీఎస్సీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ యూ అనేటువంటి దాన్ని ప్రజెంట్ చేయటం వల్ల వెదర్ యు ఆర్ ఇన్ ఆర్ అవుట్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకేనా, సో మీరు ఫర్దర్గా మీరు ఏం స్టడీ చేసుకోవచ్చు, ఈ యొక్క నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ గురించి తెలియాలి. ఇది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ మధ్యన మొట్టమొదటి జాయింట్ శాటిలైట్ అని తెలియాలి. ఇది ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని తెలియాలి. ఇది GSLV F-16 అనే రాకెట్ మీద పంపించడం జరిగింది. ఇది స్వీప్సర్ టెక్నాలజీ మీద అయితే కనుక వర్క్ అవుతుంది. స్వీప్సర్ టెక్నాలజీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అడుగుతుంటారు. ఇది మనకి ఏంటంటే కనుక ఇది ఒక రాడార్ టెక్నాలజీ. డౌన్ ద లైన్ మన ఛానల్లో అసలు ఈ టెక్నాలజీ ఏంటి అనేటువంటి దాని మీద మీకు డెడికేటెడ్ వీడియో అయితే కనుక వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి వైడ్ ఏరియా కవరేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హై స్పేషల్ రెజల్యూషన్ అనేటువంటిది ఉండడం గురించి మనకైతే కనుక చేస్తారు. ఈ నిసార్ శాటిలైట్ అనేటువంటిది ఎంత పవర్ఫుల్ అంటే కనుక బేసిక్ చేంజెస్ ఇన్ ద ఎర్త్ సర్ఫేస్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇది డిటెక్ట్ చేయగలదు. ఇండియా లాంచెస్ నిసార్ శాటిలైట్. GS పేపర్ 3 సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ స్పేస్ రిలేషన్స్ అనేటువంటి టాపిక్ అండర్లో మీరు దీనిని డిస్కషన్ అనేటువంటిది మనం అయితే కనుక చేసుకోవాలి. క్లియర్, ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇండియా సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ శాటిలైట్ ఫ్రమ్ ద సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి మనం అయితే కనుక పంపించడం జరిగింది. ఇది మనకి ఇండియాకి ఇస్రోకి నాసాకి మధ్యన మొట్టమొదటి జాయింట్లీ డెవలప్డ్ శాటిలైట్ అండి. సో రీసెంట్గా అండ్ వన్ మోర్ దాని మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి సంథింగ్ కాల్డ్ యాజ్ ల్యూపెక్స్ మిషన్ అని చెప్పేసి కూడా వర్క్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అంటాము. అయితే ఇది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ మధ్యన కాదు, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ మధ్యన మనం అయితే వర్క్ చేస్తున్నామండి. మనం ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ మధ్యన. నిసార్ అయితే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ, ల్యూపెక్స్ మిషన్ అయితే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద జపాన్ అనే విషయం మనకు తెలియాలి. ఇట్ రిప్రజెంట్స్ ఏ మేజర్ కొలాబరేషన్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద స్పేస్ బేస్డ్ ఎర్త్ అబ్జర్వేషన్. GSLV F-16 యూస్ చేసి పంపించడం జరిగింది. దిస్ ఈజ్ ఏ 2392 kg శాటిలైట్. సన్ సింక్రనస్ ఆర్బిట్లో మనకి దీన్ని అయితే కనుక ఇంజెక్ట్ చేయడం జరిగిందండి. ఇట్ విల్ యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్వీప్సర్ టెక్నాలజీ, SWEP స్వీప్సర్ టెక్నాలజీ. సో మన యొక్క ఎర్త్ని హై రిజల్యూషన్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక స్కాన్ చేయగలదు. ఈవెన్ స్మాల్ చేంజెస్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ కూడా మనకి ఇది ఏంటి అని అంటే కనుక డిటెక్ట్ చేయగలదు. ఆల్ వెదర్ డే అండ్ నైట్ డేటా 12 day ఇంటర్వల్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది హై స్పేషల్ రిజల్యూషన్ తోటి మనకి. అండ్ మన యొక్క క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మానిటర్ చేయడం గురించి, మన అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ, న్యాచురల్ డిజాస్టర్స్ని ఇంకా బెటర్గా మనం మేనేజ్ చేయడం గురించి ఈ యొక్క 5 year ఉండేటువంటి మిషన్ లైఫ్ ఉండేటువంటి శాటిలైట్ ఎన్నో వైడ్ అప్లికేషన్స్ అయితే కనుక మనకైతే కనుక ఉంటాయి అని చెప్పేసి సైంటిస్ట్ మనకి చెప్తున్నారండి. దిస్ ఈజ్ అ ఫస్ట్ సెకండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ ఆర్టికల్లో ఏం చూసాం, ఇండియా యూఎస్ఏ ట్రేడ్ రిలేషన్స్ గురించి మాట్లాడి మన ట్రంప్ ఏమంటున్నాడు అనేటువంటి చూడడం జరిగింది. ఎక్కడేం మాట్లాడుకున్నాం మనము, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ మధ్యన రీసెంట్గా జాయింట్గా డెవలప్ చేసిన నిస్సార్ శాటిలైట్ గురించి మాట్లాడాం. Discuss the significance of the NISAR satellite mission for the India's space program and as well as its potential in environmental and as well as the disaster management. Clear. Let us move on to that of the next important article. Okay.
రీస్టోరింగ్ ద మ్యాంగ్రూవ్స్ కెన్ టర్న్ ద టైడ్ ఆన్ ద ఇండియాస్ కోస్టల్ సెక్యూరిటీ అని చెప్పేసి పబ్లిష్ అయింది. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనం ఈ మ్యాంగ్రూవ్స్ గురించి ఆల్రెడీ మనం క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఇక్కడ మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే కనుక యాడ్ చేశారు. వీటిల్ని మీ మెయిన్స్ రిలేటెడ్గా యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మనం ఈ ఆర్టికల్ని మళ్ళీ మనం అయితే డిస్కస్ చేస్తామండి, సిమిలర్ విత్ న్యూ పాయింట్స్ తోటి. మనకి మ్యాంగ్రూవ్స్ అనేటువంటివి దీస్ ఆర్ బేసికల్లీ ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్స్. మనకి సీకి నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్కి మధ్యన మనకైతే కనుక ఈ యొక్క ఫారెస్ట్ అనేటువంటివి ఉంటాయి. ఈ యొక్క ఫారెస్ట్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సో దే ఆఫర్ ద కోస్టల్ ప్రొటెక్షన్ ఆర్ కోస్టల్ సెక్యూరిటీ. అంటే కోస్టల్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, సముద్రాన్ని ఆనుకుని ఉన్నటువంటి కమ్యూనిటీస్, స్టేట్స్లు, అక్కడ ఉండేటువంటి పీపుల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. దేని నుంచి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్స్ నుంచి కానివ్వండి, లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సునామీస్ నుంచి, వీటన్నిటి నుంచి కూడా ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ అనేవి కాపాడతాయి. ఎందుకంటే ఈ మ్యాంగ్రోవ్స్ అరౌండ్ వాటి యొక్క వచ్చినటువంటి ఆ వేవ్స్ వస్తాయి కదా, ఎంతో హ్యూజ్ ఎనర్జీ తోటి మనకు వస్తాయి. ఈ మ్యాంగ్రోవ్స్ అనేటువంటివి అడ్డుకుని ఆ వేవ్ వచ్చేటువంటి ఆ ఎనర్జీ అంతటిని కూడా మనకి రెడ్యూస్ చేసేస్తాయి. ఎప్పుడైతే వేవ్ రిలేటెడ్ ఎనర్జీ రెడ్యూస్ అయిపోతుందో డ్యామేజ్ మనకి తగ్గిపోతుంది. సో దట్ ఈస్ వాట్ ద థింగ్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. అంత ఇంపార్టెంట్ అనమాట ఈ మ్యాంగ్రోవ్స్ అనేటువంటివి. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే మనకి దే ఆర్ హోమ్ టు దట్ ఆఫ్ బయోడైవర్సిటీ. హ్యూజ్ బయోడైవర్సిటీ అండి ఈ మ్యాంగ్రూవ్స్ రిలేటెడ్ ఫారెస్ట్స్ అనేటువంటివి. ఇక్కడ మీరు చూసినట్లయితే అది క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఎక్కడ జస్ట్ ఏ మినిట్, ఓకేనా? సో ఇదిగోండి. సో their role in biodiversity conservation is significant as well. మొట్టమొదటి దాంట్లో మనకి ఏంటంటే మ్యాంగ్రూవ్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అన్నారు. ఓకే, ఎందుకు ఇంపార్టెంట్ అన్నారు? ఇప్పుడు నేను ఇది హైలైట్ చేసిన పారాగ్రాఫ్లో కోస్టల్ ప్రొటెక్షన్కి సంబంధించి న్యాచురల్ డిజాస్టర్స్ నుంచి మనల్ని ఎంతగానో కాపాడతాయి ఇవి అని చెప్పేసి చెప్తున్నారు. ఎగ్జాంపుల్, లాస్ట్ టైం 2004 ఇండియన్ ఓషన్ సునామీ వచ్చినప్పుడు కానీ, లేకపోతే బే ఆఫ్ బెంగాల్లో డిఫరెంట్ సైక్లోన్స్, ఒడిస్సా దగ్గర మనకి ఏంటంటే సూపర్ సైక్లోన్, వీటన్నిటి నుంచి కూడా మనల్ని ఏంటి అని అంటే కనుక ఇవి కాపాడాయి. సో కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ అనే పాయింట్ని మనకి ఇక్కడ ఆధార్ మనకైతే కనుక హైలైట్ చేయడం జరుగుతుంది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? బయోడైవర్సిటీ గురించి. కోస్టల్ ప్రొటెక్షనే కాదు, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కూడా మనకి ఇవైతే చేస్తాయి. లైక్ దే ప్రొవైడ్ ద బ్రీడింగ్ అండ్ నర్సరీ గ్రౌండ్స్ ఫర్ ద ఫిషెస్కి, క్రస్టాసియన్స్కి, మొలస్క్స్కి అండ్ యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ మైగ్రేటరీ బర్డ్స్కి కూడా ఇవి మనకి హోమ్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బ్లూ కార్బన్ని మనకి ఏంటి అని అంటే కనుక స్టోర్ చేసుకోగలదు. కార్బన్ సీక్వెస్ట్రేషన్. సో కార్బన్ సీక్వెస్ట్రేషన్ చేసి క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ని మనకైతే కనుక రెడ్యూస్ చేస్తున్నాయి ఈ యొక్క మ్యాంగ్రూవ్స్ అనేటువంటివి. ఇండియాలో మ్యాంగ్రూవ్ కవర్ ఎంత ఉందమ్మా? అరౌండ్ 4900 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ ఎంత? 0.15% ఆఫ్ ద టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా. ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండి ఈ పాయింట్ దగ్గర. మ్యాంగ్రూవ్స్ అనేటువంటి 15% ఆఫ్ ద టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా అని చెప్పేసి అంటూ ఉంటారు. అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్. 0.15% ఆఫ్ ద టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా మనకైతే కనుక ఉన్నాయి. ఎక్కువగా మనకి మ్యాంగ్రూవ్స్ అనేటువంటివి వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక వీటన్నిటి దగ్గర మనం అయితే కనుక చూడవచ్చు. ఈవెన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, సో ద ఇంపార్టెంట్ థింగ్స్. దాటితో పాటుగా ఇంకేం చెప్తున్నారు అని అంటే, కాకపోతే ఈ మ్యాంగ్రూవ్స్ అనేటువంటివి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా, కానీ వీటికి చాలా థ్రెట్స్ కూడా ఉన్నాయి మనకి. ఏ విధంగా? అర్బన్ ఎక్స్పాన్షన్ కానివ్వండి, లేకపోతే ఆక్వా కల్చర్ అంటారు మనకి ఏంటి అని అంటే కనుక. సో నెక్స్ట్ ష్రింప్ ఫార్మింగ్ చేస్తారనమాట. రొయ్యలు ష్రింప్ ఫార్మింగ్ అది చేయటం వల్ల కూడా మనకి ఏమవుతుంది? మ్యాంగ్రూవ్స్ అనేటువంటివి మనకి మ్యాంగ్రూవ్ కవర్ అనేటువంటిది తగ్గిపోతుంది. పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల, ఇండస్ట్రియల్ పొల్యూషన్, ప్లాస్టిక్ పొల్యూషన్, క్లైమేట్ ప్యాటర్న్స్ చేంజ్ అయిపోవడం మూలాన కూడా ఈ యొక్క ఇవి మనకి ఏంటి అని అంటే కనుక థ్రెట్స్ అనేవి పెరిగిపోతున్నాయి.
ఈ పరిస్థితి ఇండియా ఒక్క దాంట్లోనే అలా ఉందా అంటే లేదు. ప్రపంచంలో ఉండేటువంటి మ్యాంగ్రూవ్స్ అన్నిటి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ మ్యాంగ్రూవ్స్ అరౌండ్ 50% ఆఫ్ ద మ్యాంగ్రూవ్స్ 2050 నాటికి కొలాప్స్ అయిపోతాయి మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోకపోతే అని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళు ఒక ఇది కూడా మనకి ఏంటంటే రిపోర్ట్ని అయితే రిలీజ్ చేయబడడం జరిగిందండి. ఓకే, ఈ ఆర్టికల్లో మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం ఏం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా ఉన్నా కూడా ఇండియాలో చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ కూడా ఉన్నాయి. మ్యాంగ్రూవ్స్ని చాలా ఎఫెక్టివ్గా మనము రీస్టోర్ చేస్తున్నటువంటివి అంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ రాశారు. మొట్టమొదటిది ఏంటి అని అంటే కనుక తమిళనాడు ఈజ్ ద ఎగ్జాంపుల్ అండి. తమిళనాడు వాళ్ళు గ్రీన్ తమిళనాడు మిషన్ అండ్ అదర్ కోస్టల్ రిస్టోరేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా మనకేంటంటే తాంజావూరు, తిరువారూరు, కడలూరు అమాంగ్ అదర్స్ హ్యావ్ సిగ్నిఫికెంట్లీ ఎక్స్పాండెడ్ దేర్ మ్యాంగ్రూవ్ కవర్. వాళ్ళ యొక్క మ్యాంగ్రూవ్ కవర్ని అరౌండ్ 4500 హెక్టార్స్ ఉండేటువంటిది డబుల్ చేశారు. 9000 హెక్టార్స్కి మనకైతే కనుక తీసుకుని వెళ్ళగలిగారు 2021 నుంచి 2024 వరకు. అంటే మీరు ఇది మెయిన్స్లో మీరు మెన్షన్ చేయాలండి. సక్సెస్ఫుల్ స్టోరీస్ మెన్షన్ చేస్తున్నప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కేస్ స్టడీస్ అని రాసి అక్కడ మీరు ఏంటంటే ఈ యొక్క తమిళనాడు ఎగ్జాంపుల్ మీరు కోట్ చేయొచ్చు. గుజరాత్ వాళ్ళు ఏ విధంగా చేశారనేది, నెక్స్ట్ ముంబైలో పరిస్థితి ఎలా ఉందనేటువంటిది మీరు ఈ స్టోరీస్ని కోట్ చేయడం ద్వారా ఓకే దిస్ క్యాండిడేట్ ఈజ్ మోర్ ఆప్టిమిస్టిక్ ఇన్ నేచర్ అనేటువంటి విషయం మనకైతే కనుక అర్థమవుతుంది. అండ్ దెన్ రెండోది వచ్చేసి ఏంటంటే కనుక కన్జర్వేషన్ ఇన్ దట్ ఆఫ్ ద ముంబైలో కూడా సిమిలర్గా చేశారు. గుజరాత్లో ఈవెన్ గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్ కూడా ఉంది కదా, మిస్టీ ప్రోగ్రామ్ అంటారు. మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్ స్కీమ్ అంటారు. దీనిని మనకి 2023లో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజున లాంచ్ చేయబడడం జరిగిందండి. ఈ స్కీమ్ అండర్లో గుజరాత్ వాళ్ళు అరౌండ్ 19,000 హెక్టార్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ని 2 సంవత్సరాల్లో మనకైతే కనుక ప్లాంట్ చేయబడడం జరిగింది, సర్పాసింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్స్ 5-year టార్గెట్. క్లియర్? సో ఫైనల్గా ఒక పాయింట్ చెప్తారు చూడండి మీరు, చివరికి వచ్చేస్తే కనుక ఏంటి అని అంటే కనుక as climate change and rampant developmental activities are continuing to ravage our coasts. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల నెక్స్ట్ వచ్చేసి చాలా ఎక్కువగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల మన యొక్క కోస్ట్స్ అనేటువంటివి డ్యామేజ్ అయిపోతున్నాయి. నౌ వీ నీడ్ టు ప్రొటెక్ట్ వాట్ రిమైన్స్ అండ్ రీస్టోర్ వాట్ ఈజ్ లాస్ట్. మనం ఏదైతే కోల్పోయామో వాటిని మరలా మనం ఏంటి అని అంటే కనుక వెనక్కి తెచ్చుకోవాలి. మ్యాంగ్రూవ్స్ అనేటువంటివి మొదటి లైన్ ఆఫ్ డిఫెన్స్, దే ఆర్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, మీరు ఇంట్రడక్షన్లో కానీ కన్క్లూజన్లో కానీ రాసుకోవచ్చు. మ్యాంగ్రూవ్స్ ఆర్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగెన్స్ట్ ద స్టార్మ్స్ అండ్ దే ఆల్సో షెల్టర్ ద ఫిషరీస్ అండ్ స్టోర్ ద కార్బన్. 3 థింగ్స్ మనకి ఇవి మనకి ఏంటంటే సునామీస్ వాటి నుంచి మనకి ప్రొటెక్షన్ కల్పిస్తాయి, అండ్ డిఫరెంట్ ఫిషరీస్కి నెక్స్ట్ బయోడైవర్సిటీకి షెల్టర్ ప్రొవైడ్ చేస్తాయి, అండ్ కార్బన్ కూడా స్టోర్ చేసి మనకి ఏంటి అని అంటే కనుక కార్బన్ సీక్వెస్ట్రేషన్ అని కూడా మనం అయితే కనుక చెప్పచ్చండి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ద సేమ్ పాయింట్స్ మనం ఏంటి అని అంటే కనుక ఇక్కడ మనము మెన్షన్ చేయబడడం జరిగింది. దిస్ ఆర్టికల్ డిస్కసెస్ how restoring the mangrove ecosystems is in India is essential for enhancing our coastal security, climate resilience and biodiversity conservation. The author highlighted both the threats which are faced by the mangroves and positive efforts which are underway across various states to revive them. For example, Mumbai lo, next వచ్చేసి గుజరాత్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే తమిళనాడులో ఏ విధంగా ఎఫర్ట్స్ తీసుకుంటున్నారు ఈ యొక్క మ్యాంగ్రూవ్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి అనేటువంటివి కూడా మనకి ఏంటంటే కనుక హైలైట్ చేశారు ఈ ఆర్టికల్లో మనకి. దిస్ ఈజ్ వాట్ ఈస్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ అండి. మనకి మ్యాంగ్రూవ్స్ అనేటువంటివి ఒక న్యాచురల్ బ్యారియర్గా యాక్ట్ చేస్తాయి ఎగెనెస్ట్ సైక్లోన్స్, ఫ్లడ్స్, కోస్టల్ ఎరోజను వీటి మీద మనకి. అందుకనే ఈవెన్ ఈ కోస్టల్ ఎరోజన్ వల్ల వాటి వల్ల కూడా మనకి ఏంటంటే ఎగ్జాంపుల్ బేతర్కానికా మ్యాంగ్రూవ్స్ అని చెప్పేసి ఉన్నాయి మనకి, చాలా ఫేమస్ బేతర్కానికా మ్యాంగ్రూవ్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఒడిస్సా. ఇవి కోస్టల్ కమ్యూనిటీస్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేస్తాయి. and they are critical even during the disaster role like the disasters like 2004 Indian Ocean tsunami దగ్గర టైంలో మనకి ఏంటంటే కనుక చాలా హెల్ప్ చేశాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దే విల్ హెల్ప్ ఇన్ ప్రొవైడింగ్ ద కార్బన్ సీక్వెస్ట్రేషన్. మెరీన్ స్పీసెస్కి వాటికి కూడా మనకి ఏంటంటే నర్సరీ గ్రౌండ్స్ని ప్రొవైడ్ చేస్తాయి. ఓవరాల్ బయోడైవర్సిటీని మనకి ఏంటి అంటే సపోర్ట్ చేస్తాయి మనకి. ఇండియా అయితే థ్రెట్స్ ఏమున్నాయి మరి మ్యాంగ్రూవ్స్కి సంబంధించి అనుకుంటే అర్బన్ ఎక్స్పాన్షన్, విపరీతమైనటువంటి పొల్యూషన్, యాక్వాకల్చర్
అంటే ష్రింప్ ఫార్మింగ్ అవి చేసేయటం వల్ల డైరెక్ట్గా అరౌండ్ 40% మ్యాంగ్రూవ్ కవర్ అనేటువంటిది మనం నష్టపోతున్నాం. అండ్ క్లైమేట్ చేంజ్, ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉంది? మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ఆల్ ద మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్స్ గ్లోబల్లీ ఆర్ అట్ రిస్క్ ఆఫ్ కొలాప్స్ బై ద ఇయర్ 2050. 2050 నాటికి సగం మ్యాంగ్రూవ్ కవర్ అనేటువంటిది కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు? ఇదిగో ఈ యొక్క థ్రెడ్స్ వల్లనే, మళ్ళీ కొత్తగా ఏం కాదు, ఇంకా ఈ థ్రెడ్స్ వల్ల మనం ఏంటి అని అంటే కనుక వీటిని నష్టపోతున్నాము. ఇప్పుడు నష్టపోతే ఏంటండి? ఇప్పుడు మ్యాంగ్రూవ్సే లేవండి. ఏంటి ఇప్పుడు ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటంటే, మొదటి ప్రాబ్లము ద సో కాల్డ్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అనుకుంటున్నటువంటి కోస్టల్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఉండదు. డైరెక్ట్గా ఎప్పుడైనా సరే సునామీస్ కానీ ఈ యొక్క స్టార్మ్స్ కానీ వచ్చినప్పుడు కోస్టల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో సివియర్గా ఎఫెక్ట్ అయిపోతాయి. మొత్తం అంతా కూడా చాలా సీరియస్ డ్యామేజ్ అనేటువంటిది జరుగుతుందన్నమాట. మనకి బోత్ ద ప్రాపర్టీ లాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హ్యూమన్ లైఫ్ లాస్ కూడా మనం ఏంటి అని అంటే కనుక ఎక్కువగా జరుగుతుంది. రెండోది ఏంటి అని అంటే కనుక మనకి కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనేటువంటిది జరగదు. కార్బన్ సీక్వెస్ట్రేషన్ జరగకపోతే ఏమైందంటే అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ పెరిగిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే పెరిగిపోతుందో, గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే పెరిగిపోతుందో మనకి గ్లోబల్ టెంపరేచర్స్ అనేటువంటివి ఇంకా పెరిగిపోతాయి. సో దట్ ఈస్ అ ప్రాబ్లం, ద సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. థర్డ్ వన్, బయోడైవర్సిటీ అనేటువంటిది సపోర్ట్ చేయడం ఉండదు. అసలు ఈ ఫిషెస్ లేకపోతే ఇవే ఉండవు. ఇప్పుడు ఈ ఫిషెస్ ఇవి ఏమీ లేకపోతే ఏమవుతుంది? కోస్టల్ కమ్యూనిటీస్ ఎవరైతే వాటి మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళెవరికి కూడా ఉద్యోగాలు ఉండవు. వాళ్ళెవరికి కూడా సివియర్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుందన్నమాట మనకి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఒక మనిషి లేనప్పుడే దాని యొక్క విలువ తెలుస్తుంది అని అన్నట్టు ఇది కూడా మనకి అంతే అనమాట. మ్యాంగ్రూవ్స్ నిజంగా లేకపోతేనే అవి మనకి ఎంత బెనిఫిట్ ఇది చేస్తున్నాయి అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి ముందుగానే మనం కోల్పోక ముందుగానే మనం ఏం చేయాలి? వీటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సిమిలర్లీ లైక్ మ్యాంగ్రూవ్స్, ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ కూడా మనకి ఏంటంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కొరల్ రీఫ్స్. ఇవి కూడా అంతే క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయండి. అవి కూడా మనం అయితే కనుక తెలుసుకోవాలి. సక్సెస్ఫుల్ ఎఫర్ట్స్ ఏమేంటి? తమిళనాడు ఈజ్ బేసికలీ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ముంబైలో కూడా సిమిలర్ ఎఫర్ట్స్ అయితే కనుక తీసుకుంటున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి గుజరాత్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ షోర్ లైన్ హ్యాబిటాట్ ఫర్ టాంజిబుల్ ఇన్కమ్స్ స్కీమ్ అని చెప్పేసి మనకైతే గుజరాత్లో తీసుకొచ్చారనమాట. 19,000 hectares ఆఫ్ ద మ్యాంగ్రూవ్స్ని ప్లాన్ చేశారు. ఈ రోజున 23% ఆఫ్ ద ఇండియాస్ టోటల్ ఇది గుజరాత్ యొక్క మ్యాంగ్రూవ్ కవర్ అయితే కనుక ఉంది మనకి. సో మనం దేని మీద ఫోకస్ చేయాలి? కమ్యూనిటీ లెడ్ ఇనిషియేటివ్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ని ప్రమోట్ చేయాలి. అర్బనైజేషన్, పొల్యూషన్, క్లైమేట్ చేంజ్ వీటి యొక్క ఇంపాక్ట్స్ని మనం అర్జెంటుగా తగ్గించాలి. సైన్స్ బేస్డ్ ప్లానింగ్ అండ్ డేటా డ్రివెన్ అప్రోచెస్ అనేటువంటిది ఫాలో అవ్వాలి అని మనకి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్గా మనం అయితే కనుక రాసుకోవచ్చు అండి. క్లియర్? This is what is the next important article that you are expected to know. Let us move on to the next one. SIDBI's survey shows improving the MSME capacity utilization. SIDBI అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అర్థం. ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారండి. అయితే ఆ యొక్క రిపోర్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సంథింగ్ నోన్ యాజ్ ఎంఎస్ఎంఈ అవుట్లుక్ సర్వే అనేటువంటి దాన్ని రీసెంట్గా 3rd ఎడిషన్ రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఇలాగే అడుగుతారు, ఎంఎస్ఎంఈ అవుట్లుక్ సర్వే ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడుగుతూ ఉంటారు. మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రూరల్ డెవలప్మెంట్, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇలా ఇవ్వడం జరుగుతుంది మనకి. యూ నీట్ టు బి వెరీ కేర్ఫుల్. ఇట్ ఈస్ యాక్చువల్లీ సిడ్బీ వాళ్ళు మనకైతే కనుక తీసుకుని వచ్చారండి. వీళ్ళు చెప్తున్నటువంటి రిపోర్ట్ ఏంటి అని అంటే కనుక లాస్ట్ ఇయర్ తోటి ప్రీవియస్ క్వార్టర్ తోటి కంపేర్ చేసుకుంటే కనుక కెపాసిటీ యూటిలైజేషన్లో ఇంప్రూవ్మెంట్ అయితే కనుక ఉంది, బోత్ విత్ రెస్పెక్ట్ టు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సర్వీసెస్ సెక్టార్ అని చెప్పేసి మనకి రిపోర్ట్ అయితే కనుక చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ ఈవెన్ ఫర్దర్ విత్ నియర్లీ 29% ఆఫ్ రెస్పాండెంట్స్ ప్రొజెక్టింగ్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ద కెపాసిటీ యూటిలైజేషన్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ అకార్డింగ్ టు దట్ ఆఫ్ ద సిడ్బీ సర్వే అండి మనకి.
అంటూ మనకి ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎందుకంటే ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ మనకి కంట్రిబ్యూషన్స్ టు దట్ ఆఫ్ ద జీడిపి, కంట్రిబ్యూషన్స్ టు దట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్, కంట్రిబ్యూషన్ టు దట్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ మనకి చాలా ఎక్కువ. ఆల్రెడీ ఇంతకుముందు హిందూ అనాలిసిస్లో మనం మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి వాళ్ళు ఎంత జీడిపి కంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్లో వీళ్ళ పరిస్థితి ఏంటి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో ఎలా ఉన్నారు, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేటువంటివి ఆల్రెడీ ఇంతకు ముందు వాటిలో మనం డిస్కస్ చేసాము. రానున్న వాటిలో మళ్ళీ డిస్కస్ చేస్తాం డిపెండింగ్ అపాన్ ద సర్కమ్స్టాన్స్. ఎస్, సిడ్బీ సర్వే ఈజ్ షోయింగ్ దట్ ఇంప్రూవింగ్ ఎంఎస్ఎంఈ కెపాసిటీ యూటిలైజేషన్ బోత్ విత్ రెస్పెక్ట్ టు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ సెక్టార్స్ అని చెప్పేసి మనకి సో ది గవర్నమెంట్ అయితే కనుక సర్వే అయితే కనుక చెప్పడం జరుగుతుంది. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఎస్, United Nations reports mention of TRF a boost to that of the anti-terror drive. సో ఇక్కడ బూస్ట్ అంటే బూస్ట్ హార్లిక్స్ కాదండి, ఇట్స్ బేసికల్లీ అన్ ఎంకరేజ్మెంట్ టు దట్ ఆఫ్ ద యాంటీ టెర్రర్ డ్రైవ్ అని చెప్పేసి అర్థం అనమాట. మనకి ఏంటిది టీఆర్ఎఫ్ ఏంటి, ఎంఆర్ఎఫ్ విన్నాం కానీ టీఆర్ఎఫ్ ఎప్పుడు వినలేదు. సో టీఆర్ఎఫ్ అంటే మనకి ఏంటంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పేసి అర్థం మనకి. ద రెసిస్టెన్స్ ఫ్రంట్, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి ఈ యొక్క గ్రూపే మనకి పహల్గామ్ టెర్రర్ అటాక్ అనేటువంటి దానిని క్యారీ అవుట్ చేశారు. పహల్గామ్ టెర్రర్ అటాక్ని క్యారీ అవుట్ చేయబడడం అయితే కనుక జరిగింది. రీసెంట్గా మనము ఈ యొక్క పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తరువాత యాంటీ టెర్రరిజం డ్రైవ్ అనేటువంటి దానిని మనం కండక్ట్ చేస్తున్నాం. అంటే మన యొక్క డెలిగేట్స్ ఇతర దేశాలకు వెళ్ళి సో ఈ యొక్క టెర్రరిజంని మనం ఏ విధంగా అంతం చేయాలి, దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ద ఇంపాక్ట్ నాట్ జస్ట్ ఇండియా ఒక్కదాని మీదే కాదు యావత్ ప్రపంచం మీద కూడా ఉగ్రవాదం వల్ల కలిగే నష్టం ఏంటి అనేటువంటి దానిని మనం ఏంటంటే హైలైట్ చేసి అందరం కలిసికట్టుగా కోఆర్డినేటెడ్ వేలో మనం ఈ యొక్క టెర్రరిజంని అంతం చేయాలి అని మనం చెప్పడం జరుగుతోందండి. ఒక పక్కన మనం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ దగ్గరికి వెళ్తున్నాము, నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF దగ్గర హైలైట్ చేస్తున్నాము. పాకిస్తాన్ ఏ విధంగా టెర్రరిజం అనేటువంటి దానిని ఒక వెపన్గా యూస్ చేసి ఇండియా మీద యొక్క ఇదిగా దాడులు చేపిస్తోంది అని చెప్పేసి మనమైతే కనుక హైలైట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి దానిని అనే ఈ గ్రూప్ని మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళ యొక్క కౌంటర్ టెర్రర్ కమిటీ రీసెంట్గా పబ్లిష్ చేసినటువంటి రిపోర్ట్లో మనకైతే కనుక కోట్ చేయబడడం జరిగిందండి. So in its report, the team has noted that TRF had taken the responsibility for that of the attack in that of the Pahalgam. Okay. ఇక్కడ చూడండి, the monitoring team of the 1267 sanctions committee which chronicles the global terror groups for international punitive actions published its report on July 24th. A technical team sent by India to UN to convey its position on cross-border terrorism and even reached out to this monitoring team as well. ఈ యొక్క మానిటరింగ్ టీమ్ని మనము రీచ్ అయ్యామన్నమాట. అంటే ఈ యొక్క 1267 శాంక్షన్స్ కమిటీ అనేటువంటి దానికి ఒక మానిటరింగ్ టీం ఉంటుంది. ఆ యొక్క కమిటీకి వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం అసలు ఎవరెవరు టెర్రర్ గ్రూప్స్ ఉన్నాయి ప్రపంచం మొత్తంలో అనేటువంటి వాటిలన్నింటినీ కూడా మనకి ఏంటంటే కనుక మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళ మీద ప్యూనిటివ్ యాక్షన్స్ అనేటువంటిది తీసుకోవడానికి. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ వాళ్ళు ఏంటంటే ఈ TRF అనేటువంటి గ్రూప్ని మెన్షన్ చేస్తూ వాళ్ళు పహల్గామ్ టెర్రర్ అటాక్ని క్యారీ చేసినట్టుగా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అనేటువంటి దానిని కూడా మెన్షన్ చేశారు. కరెక్ట్గా కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనకి ఏంటి అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా ఈ యొక్క TRF అనేటువంటి గ్రూప్ని ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అండ్ స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్గా కూడా మనకి ఏంటంటే కనుక డిక్లేర్ చేయబడడం అయితే జరిగిందండి. సో అంటే ఈ విధంగా మనం చూసుకుంటే టెర్రరిజంకి దీన్ని అంతం చేయడం గురించి ఇండియా యొక్క ఎఫర్ట్స్ని కాంప్లిమెంటరీగా ఏ విధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనం చేస్తున్నటువంటి క్యాంపెయిన్కి ఇది చేసింది, 1267 శాంక్షన్స్ మానిటరింగ్ కమిటీ ఏ విధంగా చేసింది అనేటువంటి వాటిని మనము ఎగ్జాంపుల్స్గా మనం అయితే కనుక కోట్ చేసుకోవచ్చు. సో అండ్ దట్ షుడ్ షో ద వరల్డ్ షుడ్ హ్యావ్ ద జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రర్. సో టెర్రరిజంకి జీరో టాలరెన్స్ అనేటువంటిది మనకు ఉండాలన్నమాట, విచ్ నీడ్ టు బి స్ట్రిక్ట్లీ
మనకి ఏంటి అంటే కనుక ఎవరైతే దీన్ని కమిట్ చేస్తారో వాళ్ళ మీద సివియర్ పనిష్మెంట్స్ అనేటువంటిది మనము ఇన్ఫ్లిక్ట్ చేయాలి. బికాస్ ఆఫ్ దిస్ పహల్గామ్ టెర్రర్ అటాక్ వల్ల అరౌండ్ 26 సివిలియన్స్, మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ టూరిస్ట్స్ అండి, వాళ్ళైతే కనుక మనకి చనిపోవడం అయితే కనుక జరిగింది ఇక్కడ. క్లియర్? సో 2 థింగ్స్ ఇక్కడ. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు రీసెంట్గా వాళ్ళ యొక్క కమిటీ యొక్క రిపోర్ట్లో ఈ యొక్క టీఆర్ఎఫ్ గురించి అయితే కనుక మెన్షన్ చేస్తున్నారు. రెండోది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా మనకి ఏంటి అని అంటే కనుక టీఆర్ఎఫ్ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా మనకైతే కనుక డిక్లేర్ చేయబడడం అయితే కనుక జరిగింది. క్లియర్? లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. యునైటెడ్ నేషన్స్ ఇన్ అర్జెంట్ టాక్స్ ఆన్ ద COP30 సమిట్ కాస్ట్స్ అంటూ మనకి ఏంటంటే కనుక పబ్లిష్ అయింది. ఏంటి దీని సంగతి ఏంటి? COP30 ఏంటి, దేనికి సంబంధించింది అని అంటే కనుక COP30 ఆఫ్ UNFCCC అని అర్థం మనకి. వాట్ ఈస్ దిస్ COP30 ఆఫ్ UNFCCC? సో ద కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అర్థం అండి మనకి. కాప్ అంటే కనుక దానికి సంబంధించినటువంటి 30th ఎడిషన్ ఆఫ్ UNFCCC అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని అర్థం. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మనకి. 1992లో ఎర్త్ సమిట్ అని చెప్పేసి జరిగింది. రియో ఎర్త్ సమిట్ అని కూడా అంటుంటాం మనం. ఎర్త్ సమిట్ ఆర్ రియో ఎర్త్ సమిట్ అని చెప్పేసి. ఆ యొక్క సమిట్లో ఈ యొక్క కన్వెన్షన్ని మనకైతే కనుక సైన్ చేయడం జరిగింది. అండ్ ఈ కన్వెన్షన్ని ఇండియా ఈజ్ బేసికల్లీ ఏ సిగ్నేటరీ. ఈ రోజుకి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఎవ్రీ ఇయర్ ఈ సమిట్స్ అనేటువంటివి జరుగుతాయి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. లాస్ట్ టైం COP29 మనకి, COP29 అంటే లాస్ట్ ఇయర్ మనకి బాకు అజర్బైజాన్లో జరిగిందండి సమిట్. ఇప్పుడు ఈ ఇయర్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక బెలెమ్ బ్రెజిల్లో జరుగుతోంది. బెలెమ్ బ్రెజిల్లో మనకైతే కనుక జరుగుతోంది. మరి ఇప్పుడు నవంబర్ 2025లో మనకి ఈ సమిట్ అయితే కనుక జరగనుంది. దీనికి సంబంధించి అక్కడ అకామిడేషన్, మరి ఇప్పుడు మొత్తం యావత్ ప్రపంచం నుంచి డిఫరెంట్ డెలిగేట్స్ వస్తారు కదా, ఇప్పుడు అక్కడ ప్రైజెస్ అనేటువంటివి విపరీతంగా పెరిగిపోయాయి. అకామిడేషన్ కాస్ట్స్ అనేటువంటివి చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ఎంతలా పెరిగిపోయాయి అంటే కనుక సో ద పూర్ స్మాల్ ఆఫ్రికన్ నేషన్స్ ఎవరో కూడా బేర్ చేయలేనంతలా, లేకపోతే వాళ్ళ యొక్క డెలిగేట్ యొక్క కౌంట్ తగ్గించేసుకునేంతలాగా మనకైతే కనుక పెరిగిపోయాయి. ఈ ఇష్యూని మనకి ఏంటి అని అంటే కనుక రేస్ చేయడం గురించి అర్జెంట్ టాక్స్ అనేటువంటివి జరుగుతున్నాయండి. ఎస్, నవంబర్ 2025లో మనకి COP30 బెలెమ్ బ్రెజిల్లో UNFCCCకి సంబంధించినటువంటి సమిట్ అయితే కనుక మనకైతే కనుక జరగనుంది. క్లియర్? దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Yes, and coming to the today's question. COP30th of UNFCCC is scheduled to take place in which of the following cities? Tokyo, Japan; Baku, Azerbaijan; New Delhi, India; Belém, Brazil. If you know the answer, please do comment your answer. And again, if you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis అండి. Until then, happy learning, all the best. ఈ యొక్క క్లాస్కి సంబంధించిన PDF అనేటువంటిది మన యొక్క యాప్లో ప్రొవైడ్ చేయబడటం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎవ్రీడే క్విజెస్ అనేటువంటివి కూడా మనం కండక్ట్ చేస్తున్నాము. అవి ఫ్రీగా మీరు అయితే కనుక అటెండ్ చేసి మీ యొక్క నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చలో అండి, థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.